ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు 6వ రోజుకి చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా కూడా భక్తులకి దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 4 గంటల నుండి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తారు. చూడొచ్చు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటటువంటి భక్తులు అమ్మని దర్శించుకునేందుకు వస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రి అంతా కూడా మారుమోగుతుంది. అమ్మని దర్శించుకునేందుకు తెల్లారుజాము నుండే భక్తులు రావడం, అలాగే వచ్చేటటువంటి భక్తులకి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి చేసేటటువంటి పూజా కార్యక్రమాలు, మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజా కార్యక్రమాలను కూడా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పైన చేసేటటువంటి కుంకుమ పూజకు, ఖడ్గమాలార్చనకు అంతే విశిష్టత కలిగి ఉంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అంటూ కూడా భక్తజనం ఆర్తిగా ఆర్దించే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఈరోజు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు ఒక శక్తి స్వరూపంగా కూడా భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే దేవి నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దృష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్మి రూపాలలో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. 2 చేతులలో మాలను ధరించి అభయవరద హస్త ముద్రాలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ములకు సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది అమ్మవారు. శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఏ దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపిణే సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండీ సమస్త సప్తసతి చెబుతోంది. శరణ్ నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిలో చేసేటటువంటి ప్రతిరోజు అలంకరణకు ఒక విశిష్టత కలిగి ఉంటుంది. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ చూస్తే పోలీస్ యంత్రాంగం కూడా, అంటే అడుగడుగున పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేటటువంటి భక్తులకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కలగజేస్తున్నారు. విఐపీల దర్శనాలకు, వివిఐపీల దర్శనాలకు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా కేవలం సామాన్య భక్తులకే పెద్దపీఠం వేస్తున్నారు. వచ్చేటటువంటి విఐపీలకు, వివిఐపీలకు ప్రత్యేకమైనటువంటి స్లాట్ను ఏర్పాటు చేసి వాళ్ళకి స్కాన్, అంటే ఒక కోడ్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో వాళ్ళకి వచ్చేటటువంటి టైం స్లాట్ని బుక్ చేసుకొని విఐపీ, వివిఐపీల టైం ప్రకారం మాత్రమే భక్తులు దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆ వచ్చేటటువంటి భక్తులు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశించడం, వాళ్ళ అమ్మవారి దర్శనానికి కూడా అర్హులుగా కూడా దాన్ని రూపొందించారు. ఈ రకంగా దీనివల్ల వచ్చేటటువంటి విఐపీలను, వివిఐపీలను నియంత్రించడానికి ఈ యాప్ చాలా వరకు సహకరించిందని తెలుస్తుంది నీలిమ. దీంతో పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం అడుగడుగునా కూడా ఇబ్బంది కలక్కోకుండా ఇటు సామాన్య భక్తులకి దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భవానీలు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ గడిచే ఇంకొక 4 రోజుల పాటు అమ్మవారు 10 రూపాయల్లో దర్శనం ఇచ్చేటటువంటి అమ్మవారికి ఇంకో 4 రోజుల పాటు అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. అయితే మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. సీఎం మధ్యాహ్నం వేళ మూలా నక్షత్రం రోజు మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తుని, చర్యలని చేపడుతున్నారు. స్క్వాడ్ కూడా, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి వాటిని ఎక్కడికక్కడ కూడా చూడడం, అన్నిటినీ కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఆలయానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ అధికారులు కూడా, అంటే ఎక్కడా కూడా భక్తులకి లోటుపాట్లు లేకోకుండా వాళ్ళు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం
పాలు అలాగే ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ బాటిల్స్, అంటే ఎప్పుడు కూడా వాటర్ ప్యాకెట్స్ పంచుతారు. అయితే ఈ ఏడాది అయితే మాత్రం వాటర్ బాటిల్స్ని కూడా పంచుతున్నారు. దీంతో భక్తులైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాటర్ ప్యాకెట్స్ తాగడం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వాటర్ బాటిల్స్ వల్ల అయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావట్లేదంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. నీలిమ, ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి తల్లిని దర్శించుకునేందుకు ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వచ్చేటటువంటి రాష్ట్రం నలుమూలల నుంచి ఇటు ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, మొత్తం ఓవరాల్గా కేరళ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులకి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.